गं गणपतये नमः। ॐ विश्वक्सेनाय नमः। ॐ गयामोक्षनारायणाय नमः। ॐ गोकर्ण आत्मलिङ्गक्षेत्रमहापितृरुद्राय नमः। ॐ नाभिगया क्षेत्र मोक्षब्रह्मणे नमः। ॐ पीठिकापुर महापितृब्रह्मणे नमः। మనము ఈ 13వ రోజున నైమిషారణ్యమనందు నివసించుతున్నటువంటి ఆ సౌనకాది మహామునులందరూ సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీ వేదవ్యాస భగవాను యొక్క ప్రియ శిష్యుడైనటువంటి సూత మహర్షుల వారిని వైనతేయునకు శ్రీ మహావిష్ణు భగవానుడు ఆ మోక్షనారాయణుడు ఈ గరుడ పురాణములో ఉన్నటువంటి అంశములను ఏ విధంగా తెలియజేసినారు అని ప్రశ్నించగా ఆ విషయములను మనమందరము కూడా ఆ మోక్షనారాయణుని యొక్క అనుగ్రహము చేత విష్ణవే శంఖచక్ర గదాధరాయ శ్రాద్ధరక్షకాయ గరుడ వాహనాయ అని ఆ వేదములలో చెప్పినట్లుగా యథార్థమైనటువంటి ఆ విషయములను మనము ఈ రోజు తెలుసుకుంటున్నాము అని తెలియజేస్తూ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ రోజున ఆ బభ్రవాహనుని యొక్క ప్రేత సంవాదం ఏ విధంగా జరిగింది అనే అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. అంత ఆ కథకుడైనటువంటి ఆ సౌనకాది మహామణులతో ఈ విధంగా చెప్తున్నారు. గరుత్మంతుడు ఒక రావి ఆకువలి వడికిపోవచ్చు శ్రీహరిని అడుగుతున్నాడు, ఓ శ్రీహరి, ఓ మోక్షనారాయణ, మానవులు ప్రమాదముల వల్ల కానీ బుద్ధిపూర్వకముగా కానీ పాపములు కనుక చేసినట్లయితే ఎటువంటి యమయాతనను అనుభవిస్తారు, ఆ ఉపాయములంతా కూడా తెలియజేయవలసింది అని కోరాడు. అంతేకాదు సంసార బాధలు పడేటటువంటి వారు, దీనులు, పాపాత్ములు, విషయాసక్తులు, సుఖలాలసులు ఏ ఏ ఉపాయములతోటి మంచి గతులను పొందుతారు వాటిని కూడా విస్తరంగా చెప్పవలసింది అని అడిగాడు. అంత ఆ మోక్షనారాయణుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు ఈ విధంగా చెబుతున్నాడు. ఓ గరుత్మంతుడా, వైనతేయుడా, మానవులను ఉద్ధరించుటకు మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నావు, నీవు సావధాన చిత్తుడివై వినవలసింది అన్నాడు. అంతేకాదు నీకు ఇంతకు ముందుకు తెలియజేసినట్లుగా అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేనటువంటి వాడికి దుర్గతి కలుగుతుంది అని చెప్పాము కదా. పుత్రులు కలిగినటువంటి ధర్మాత్మలకు మరి దుర్గతి ఎప్పుడు కలుగుతుంది అని చెబుతున్నాడు. కలుగదు. వారు కనుక పితృదేవతల యందు ప్రీతిపాత్రులై కర్మకాండలను కనుక యథావిధిగా ఆచరించి వారు జీవించి ఉన్నప్పుడు కూడా వారిని కనుక తోచినటువంటి భక్తిగా యథాశక్తిగా కనుక మంచిగా చూసుకున్నట్లయితే అటువంటి ధర్మాత్మలకు దుర్గతి ఎప్పుడు కూడా కలగదు. పూర్వజన్మ కారణంగా సంతానమే లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి తరుణోపాయం చెబుతున్నాను విను. హరివంశ కథలు వినటం అంటే విష్ణుమూర్తి దశావతార స్వరూపుడి అవతరించినటువంటి ఆ వంశముల యొక్క కథలని కూడా వినాలి. లేదా శతచండీ విధానము మనం వాడుకలో చేస్తూ ఉంటాం. నవచండీ, శతచండీ అని, అలా ఆయుధ చండీ యాగములు, ఇటువంటి ఈ శతచండీ విధానము శివ పూజాదులు, ఆ శివ భగవానుని విశేషంగా పూజించడం చేత అటువంటి ఉపాయాదుల వల్ల
మనం పుత్రులు కలిగేటట్లుగా చేసుకోవచ్చు, లేదా ఆయా పూజాధికమైనటువంటి కార్యక్రమాలను ఆచరించడం ద్వారా భక్తి శ్రద్ధలతో అటువంటి వాటిని ఆచరించడం ద్వారా అలా ఆచరించేటటువంటి వారికి మనం తగినటువంటి సహాయం చేయటం వలన కూడా మనకి ఎన్నడూ కూడా దుర్గతి కలుగదు అని తెలియజేస్తున్నారు. పుత్రుడు పున్నామనకం నుండి తల్లిదండ్రులను రక్షిస్తాడు. కాబట్టి సూతునకు బ్రహ్మదేవుడు పుత్రుడు అని పేరు పెట్టాడు. ధర్మబుద్ధి కలిగినటువంటి ఒక పుత్రుని వల్ల వంశమంతా కూడా తరిస్తుంది. అధర్మ బుద్ధి కలిగినటువంటి సంతతి వల్ల వంశమంతా కూడా వారి ధర్మలన్నీ కూడా వినాశనాన్ని కూడా పొందుతాయి. పూర్వపితృకులు కూడా ఒకవేళ పుణ్యలోకంలో ఉంటే వారు కూడా కొన్ని యాతనలు పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. వేదములందు పుత్రుడి యొక్క గొప్పతనము అనేక విధాలుగా చెప్పబడి ఉంది. పుత్రుని యొక్క ముఖము చూసినంతనే మానవుడు పైతృక రుణము నుండి పైతృకము అనేటువంటి రుణము ఉన్నది. ఆ పైతృక రుణము నుండి విముక్తిని పొందుతాడు. అంతేకాదు వారి యొక్క మనుమని యొక్క మనుమడు అంటా మనం మనవడు, ఆ మనువడి యొక్క శరీర స్పర్శ వల్ల కూడా పితృరుణము, దేవరుణము, ఋషి రుణము, ఈ మూడు రుణముల వల్ల కూడా ఆ మనువడి యొక్క స్పర్శ, శరీరం యొక్క స్పర్శ వల్ల వెంటనే విముక్తి కలుగుతుంది. అటువంటి జీవనం పౌత్ర ప్రపత్రుల చేత భయంకరమైనటువంటి యమలోకమును దాటి స్వర్గమునకు పోయేటువంటి మార్గం అతనికి గోచరిస్తుంది, కనిపిస్తుంది. అంతేకాదు వివాహమును చేపట్టినటువంటి కన్యకు పుట్టినటువంటి పుత్రుడు స్వర్గాది పుణ్యలోకములను కూడా కలిగజేస్తాడు. పెళ్లి కాకుండా కన్యకు కనుక సంతతి కలిగినట్లయితే అలా పెళ్లి కాకుండా కన్యకు పుట్టేటటువంటి పుత్రుని వలన నరకలోకం సిద్ధిస్తుంది. అంతేకాదు వర్ణాంతరము కాని కన్యకు పుట్టినటువంటి పుత్రుని వలన దేవలోక సుఖములన్నీ కూడా జీవునికి కలుగుతాయి. శ్రాద్ధ కర్మలు చేసినటువంటి వారికి వారి యొక్క తల్లిదండ్రులకు తప్పకుండా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. స్వర్గలోకంలో ఉండేటువంటి అన్నీ కూడా సిద్ధిస్తాయి అని తెలియజేస్తూ మరలా విష్ణు భగవానుడు అంటున్నాడు, ఓ గరుత్మంతుడా, ప్రాచీనమైనటువంటి పరలోక మహిమ తెలిపేటటువంటి ఒక కథ నీకు చెబుతాను విను. పూర్వము త్రేతాయుగమునందు బభ్రువాహనుడు అనేటువంటి ఒక రాజు ఉండేటటువంటి వాడు. అతని యొక్క రాజధాని మహోదయము అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక గొప్ప నగరం. ఆ బభ్రువాహన మహారాజు యజ్ఞములు ఎక్కువగా చేసేటువంటి వాడు. అడిగినటువంటి వారికి లేదనకుండా కూడా ఇచ్చేటువంటి మహాదాత, ఐశ్వర్యవంతుడు. బ్రాహ్మణులను పండితులను కూడా భక్తితో శ్రద్ధతో సేవించేటువంటి వాడు. ఆ రాజ్యంలో ఉండేటువంటి వారు ఆయనకు దర్శించినటువంటి వారిని కూడా ఆ సాధువులను గౌరవించేటువంటి వాడు. సదాచార సంపన్నుడు, సుగుణవంతుడు, అన్ని భూతములందు కూడా దయ కలిగిన వాడు, సేవకులందు దయాదాక్షిణ్యములు కలిగినటువంటి వాడు. తన యొక్క క్షత్రియ ధర్మములను, క్షాత్ర ధర్మమును కూడా తూచా తప్పకుండా ధర్మయుతంగా శాస్త్రబద్ధంగా అవన్నీ కూడా పాటిస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి బభ్రువాహన మహారాజు తన రాజ్యంలో ప్రజలందరూ కూడా తన యొక్క సొంత బిడ్డల వలె కంటికి రెప్పలా కాపాడుచు న్యాయవంతంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకనాడు ఆ బభ్రువాహన మహారాజు తన యొక్క సర్వ సైన్యములతో కూడి అరణ్యమునకు వేటకు బయలుదేరి అనేకమైనటువంటి వృక్షములతో కూడి ఉన్నటువంటి వివిధ మృగములతో నిండి ఉన్నటువంటి
పలు విధములైనటువంటి పక్షి సమూహములతో అలలారుతున్నటువంటి ఒక పక్షుల యొక్క కిలకిలారావములతో ప్రతిధ్వనిస్తూ ఉండేటువంటి ఒక పెద్ద మహారణ్యములోకి ప్రవేశించాడు. ఈ విధంగా ఆ బభ్రువాహన మహారాజు ఆ వనంలోకి ప్రవేశించగానే దూరములో ఉండేటటువంటి ఒక మృగాన్ని చూచాడు. దాని మీదకి బాణాన్ని కూడా విడిచిపెట్టాడు. కానీ ఆ మృగము తగిలినటువంటి బాణముతోనే ఎచ్చటికో పారిపోయింది. అంతటా ఆ రాజు మృగము యొక్క శరీరం నుండి కారుతూ ఉన్నటువంటి ఆ రక్తపు మరకడం ఆధారంగా చేసుకుని ఆ బాణములు తగినటువంటి మృగాన్ని పట్టుకుంటూ వెళ్ళగా ఆ సమయంలోనే మరి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అతడికి ఆ రాజు నడిచి నడిచి బహుదూరం వెళ్ళటం వలన ఆయాసం చేత ఆకలి బాధ చేత గొంతుకి ఎండిపోగా ఎండ దెబ్బకు మూర్ఛపోయి ఏదో విధంగా చాలా కష్టంతో చచ్చి చెడి ఒక తటాకం చెరువును చూచి గుర్రము తాను కూడా ఆ చెరువులో నీళ్లు తాగి చల్లని చెట్టు నీడల విశ్రమించాలి అనేటువంటి కోరికతోటి అందమైనటువంటి పెద్ద పెద్ద కొమ్మలతో కూడినటువంటిది, పక్షులతో కిలకిలారావంబులతో కూడినటువంటిది ఆ పెద్ద అడవికి జెండావలి ప్రకాశించేటటువంటిది అయినటువంటి ఒక మర్రి వృక్షాన్ని చూశాడు. ఆ మర్రి వృక్షం కింద పోయి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అంతలోనే దాహం వేసింది. ఆ దాహం వలన ఆకలి చేత బాధపడుతూ ఉన్నది అని ఎగసిపడేటువంటి జుత్తు కలిగినటువంటిది, మిక్కిలి బలిష్టమైనటువంటిది, బాగా పుట్టిదైనటువంటిది, భయంకరమైనటువంటి వికృతమైనటువంటి ఒక ఆకారాన్ని చూశాడు. అటువంటి ఆకారం కలిగినటువంటి ఘోరమైనటువంటి ఒక భేతాల శరీరము ఆ బభ్రువాహన మహారాజుని చూచి ఆశ్చర్యపడి కొద్ది ప్రశాంతంగా ఆ రాజుని సమీపించి ప్రశ్నిస్తోంది, ఓ రాజా, నిన్ను కలియడం వలన నా ప్రేతత్వము పూర్తిగా తొలగిపోయింది. ఆ ప్రేత స్వరూపమంతా కూడా వదిలిపోయింది. పరమగతిని గొప్పతనాన్ని పొందాను. నేడు నా జన్మ ధన్యమైంది అని పలికాడు. ఆ ప్రేత రూపంలో ఉండేటువంటి ఆ భేతాలు అది విని ఆ బభ్రువాహన మహారాజు అంటున్నాడు, ఓ కృష్ణవర్ణుడా, నల్లనేటువంటి ప్రేత శరీరమా, నల్లనటువంటి శరీరము కలిగిన వాడా, భయంకరమైనటువంటి ముఖములు కలిగినటువంటి వాడా, మిక్కిలి భయంకరమై చూస్తేనే అసహ్యం కలిగించేటటువంటి ఈ ప్రేతత్వం అంతటినీ కూడా నాకు నీ ప్రేత యొక్క వృత్తాంతమంతా కూడా ఆ స్వరూపం గురించి చెప్పవలసింది అని అడిగాడు. అంత ఆ ప్రేత శరీరము ఆ బభ్రువాహన మహారాజుతోటి ఏ విధంగా తెలియజేసింది అనేటువంటి అంశములను రాబోయేటువంటి రోజున తెలుసుకుందాం అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.